నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. 3 పార్టీలు, 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ స్థానాలు. ఇది పాత లెక్క. కట్ చేస్తే కూటమిలో నో రేంజ్, బట్ సీట్ల సంఖ్య మారబోతోంది. దాదాపు 90 అసెంబ్లీ సీట్లు, మరో 13 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగు తమ్ముళ్లకు పండగే. జన సైనికుల ఆశలు ఆకాశాన్ని తాకడం పక్కా. డీలిమిటేషన్తో జనసేనలో అవకాశాలు దక్కేదెవరికి? సీటు కోసం గ్లాస్ పార్టీ వైపు చూస్తున్నదెవరు? ఎమ్మెల్యే ఎంపీ సీట్ల పెంపుపై జన సైనికుల హోప్స్. 2024లోనే కార్యకర్త స్థాయి నేతలకు జనసేనలో టికెట్లు. యువ నేతలను చట్టసభలకు పంపే యోచనలో పవన్. ఎమ్మెల్యేలు ఎంపీలుగా వీర మహిళలకు అవకాశాలు. రాబోయే ఎన్నికల్లో జనసేన స్ట్రైక్ రేట్ ఇంకా పెరిగేనా? దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ సీట్ల పెంపుతో ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏపీలో 175గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 269కి, 25 లోక్సభ సీట్లు 38కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీట్ల పెరుగుదల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 175 సీట్లలో 164 సాధించిన కూటమి 269 సీట్లలో 135 మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కూటమి పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశముంది. అయితే ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లోనే బలమైన అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్న వైసీపీకి పెరిగే సీట్లలో క్యాండిడేట్స్ ను నిలబెట్టడం, గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పెద్ద సవాల్గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ను క్రియేట్ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో టికెట్ ఆశావహులు ఎక్కువగానే ఉంటారు. గత ఎన్నికల్లోనే తమకు సీటు ఇవ్వలేదని అలిగిన నేతలు, సీటు త్యాగం చేసి పదవులు దక్కట్లేదన్న అసంతృప్తిలో ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి సీట్ల పెంపుతో అవకాశం దక్కడం పక్కా. కూటమిగా వెళ్లిన సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపు చంద్రబాబుకు ఈజీ కానుంది. గత ఎన్నికలప్పుడు సీట్ల పంపకాల కోసం పడ్డ ఇబ్బందులు ఈసారి ఉండకపోవచ్చు. ఇక 21 సీట్లలో పోటీ, 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో పోటీ, రెండింట్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సమాయత్తమవుతోంది. యువతకు ఎక్కువ అవకాశాలిచ్చే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ, లోక్సభ సీట్ల పెంపు జన సైనికులకు వరంగా మారే అవకాశముంది. అయితే టీడీపీతో పొత్తులో ఉండటంతో తమకు రాజకీయ అవకాశాలు దక్కవేమోనన్న ఆందోళనలో ఉన్న పలువురు జనసేన నేతలకు గతంలోనే క్లారిటీ ఇచ్చారు పవన్. రిజర్వేషన్లు, స్థానిక పరిస్థితులు, పొత్తులను బట్టి టికెట్లు వస్తాయి, సీటు రాని వారికి నామినేటెడ్ పోస్టులు దక్కుతాయంటూ భరోసా ఇచ్చారు. అలా ఆయన మాటే శాసనంగా జనసేన కోసం పనిచేస్తున్న వారికి సీట్ల సంఖ్య పెంపు స్వీట్ న్యూస్ గా మారనుంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించారు పవన్. రాబోయే ఎన్నికల్లోనే మరింత యువ నేతలకు అవకాశాలు దక్కనున్నాయి. పైగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే వీర మహిళలకు సీట్లు దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు జనసేన వైపు అన్నట్లుగా మారిపోయింది సీన్. జనసేనలోకి వెళితే సీటు గ్యారంటీ. ఇప్పుడు ఈక్వేషన్ ఏపీ పాలిటిక్స్ లో తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్న వారికి జనసేన బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోందట. ఈసారి పొత్తులో భాగంగా జనసేనకు గతంలో కంటే డబుల్, ట్రిబుల్ సీట్లు దక్కుతాయని ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 269కి చేరితే జనసేనకు 50 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయనేది కొందరి అంచనా. ఇక లోక్సభ సీట్లు 38కి పెరిగితే జనసేన 10 దాకా లోక్సభ సీట్లలో పోటీ చేసే ఛాన్స్ ఉందనేది ఇంకో లెక్క. ఈ క్రమంలో ఇప్పట్నుంచే జనసేనలో చేరి జనంలో పవన్ దృష్టిలో పడితే టికెట్ తమకే దక్కుతుందని, వన్స్ పార్టీ బీఫామ్ దక్కితే గెలుపు ఈజీ అవుతుందని మాస్టర్ ప్లాన్ వేసుకుంటున్నారట పలువురు నేతలు. ఈ నేపథ్యంలోనే జనసేన తలుపులు తెరిస్తే చాలు గాజు గ్లాసులో టీ తాగేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట పలువురు లీడర్లు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు జనసేన వైపు చూస్తున్నారట. అసెంబ్లీ, లోక్సభ సీట్ల పెంపు జన సైనికులకు, జనసేనకు నయా జోష్ ను తీసుకొస్తున్నాయన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.